పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేత్తో నులుముకొని తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం సాబత్తు పునరుద్ధరణ పోషణ కోసం, కష్టాల కోసం కాదని యేసు ప్రతిఘటించాడు. పౌలు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాశారు, నేనిప్పుడు మనుషుల అనుగ్రహంగాని కోరుతున్నానా లేదా దేవుని అనుగ్రహం కోసం చూస్తున్నానా? మనం మనస్సాక్షికి విరుద్ధమైన కొన్ని పనులను బలవంతంగా చేయవలసి వస్తుందని భావించే మనుషులుగా ఉన్నట్లయితే దానికి భయపడదాం. మానవ నిర్మిత విషయాలు మరియు నిబంధనలను కొనసాగించడం మరియు అనుసరించడం ద్వారా మనం దేవుని కంటే మనుషులను మాత్రమే సంతోషపెట్టాలని చూస్తున్నాం అని అర్థం. ఇతరులను సంతోషపెట్టడం మానివేయాలి. బదులుగా దేవుణ్ణి, మన స్వంత యజమాని అయిన యేసుని సంతోషపెట్టడం మనము నేర్చుకోవాలి. అప్పుడే మన స్వేచ్ఛ కోసం మనం నిలబడిన వారమవుతాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇలా రాశారు, స్వతంత్రం కోసం క్రీస్తు మనల్ని విడిపించారు కాబట్టి దృఢంగా ఉండండి మరియు బానిసత్వపు కాడికి మళ్ళీ లోబడి ఉండకండి. మీరు చట్టబద్ధతకు నిలబడినప్పుడు మీరు క్రీస్తులో మీ స్వేచ్ఛ కోసం మాత్రమే కాకుండా ఇతరుల క్రైస్తవుల స్వేచ్ఛ కోసం కూడా నిలబడాలి. యేసు తన శిష్యులను చట్టబద్ధంగా నిష్ఠగా నడిపించే పరిసయ్యుల ముందు సమర్థించాడు. ఎందుకంటే క్రీస్తు మనలను విడిపించిన స్వేచ్ఛ కోసం, సత్యం కోసం సాక్షులుగా మనం కూడా నిలబడాలి అని ఆయన కోరిక. అలా నిలబడితే ధైర్యం మనకు ఇవ్వడం జరుగుతుంది. కావలసిన సహాయాన్ని ప్రభువుని అడుగుదాం. దావీదు మహారాజు ఒక పట్టణంలో తలదాచుకున్నాడు. అక్కడున్న అహిమెలెకు అనే యాజకుని దగ్గరకు ఒంటరిగా వెళ్ళాడు. అతని అనుచరులు ఆకలితో ఒకచోట సమావేశమై ఉన్నారు. యాజకుడితో మాట్లాడి ఆకలితో ఉన్న తనకు ఆహారం ఇవ్వమన్నాడు. అందుకు అహిమెలెకు ఆహారం లేకపోవడంతో యాజకులు తప్ప ఇతరులు తినకూడని రొట్టెలను అతనికిచ్చాడు. దావీదు వాటిని తన అనుచరులతో పంచుకున్నాడు. ఆ రొట్టెలు దైవ సాన్నిధ్యంలో సమర్పించబడినవి. కేవలం యాజకులు మాత్రమే వాటిని భుజించాలి. అయితే అత్యవసర సమయంలో ఈ నియమాన్ని దావీదు ఉల్లంఘించాడు. ఈ సంఘటనను యేసు ప్రభు ఒక సందర్భంలో గుర్తు చేశారు. ఆయన తన శిష్యులతో ప్రయాణమైపోవచ్చుండగా వారికి పంట పొలాలు ఎదురయ్యాయి. ఆకలి మీదున్న శిష్యులు వెన్నులు తుంచుకొని తినసాగారు. అయితే అది సాబత్తు రోజు. అలాంటివి చేయకూడదనేది నియమం. వెంటనే అదును కోసం వేచి ఉన్న పరిసయ్యులు దాన్ని తప్పుపట్టారు. కానీ ప్రభువు మాత్రం తన శిష్యులను వెనకేసుకొచ్చాడు. ఆకలి మీద ఉన్న వారు అలా చేయడం తప్పు కాదన్నాడు. దావీదును మినహాయించిన చట్టం తన శిష్యులను కూడా
వర్తిస్తుందన్నాడు. ఈ మాటలు చెబుతూ ఒక్క దావీదే కాదు, ఒక్క సాబత్తు విశ్రాంతి దినమే కాదు, అందరికీ అన్నిటికీ అతీతుడు, అప్రమేయుడు మీ మధ్య ఉన్నాడని తెలుసుకోండని వారికి ఎరుకపరచాడు. శిష్యులు మాత్రం ఆయన మహిమను అప్పుడు కాకపోయినా ఆ తరువాత గ్రహించగలిగారు. ప్రియ స్నేహితులారా, మరి సాబత్తు అనగా మరి ఈనాడు మనం ఆదివారంగా కొనియాడుతూ ఉన్నాం. మరి ఆదివారాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తూ ఉన్నాము. ఆదివారాన్ని ఏ విధంగా దేవుని కోసం సమర్పిస్తూ ఉన్నాం. మన కుటుంబాన్ని, మన